హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వేములవాడ రాజరాజన్న టెంపుల్కి వెళ్తున్నామండి. ఎలా వెళ్ళాలో చెప్తాను చూడండి. వేములవాడి రాజరాజన్ గుడికి రాజమార్గం మనం వెళ్ళేది. సిరిసిల్ల డిస్టిక్ వేములవాడ అండి. మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరాము. హైదరాబాద్ నుంచి సిరిసిల్ల బస్సు ఎక్కాలండి. ఫస్ట్ సిరిసిల్ల నుంచి డైరెక్ట్ వేములవాడకు బస్సులు చాలా ఉంటాయండి. సిద్దిపేట నుంచి అయినా సిరిసిల్ల నుంచి అయినా ఎనీ టైం 5 minutes కోట్ ఉండండి. సిరిసిల్ల చేరుకున్నామండి. మనం ఇప్పుడు వేములవాడ బయలుదేరుతున్నామండి. మహాక్షేత్రమైన వేములవాడ రాజన్న గుడికి మనం రాచమార్గం వెళ్తున్నామండి. వేములవాడ చేరుకున్నామండి. వేములవాడ బ్రిడ్జి చూడండి, 1/2 kilometer ఉంటుంది. చాలా బాగుందండి. ఇప్పుడు ఇక్కడ పని కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. ఈ బ్రిడ్జికి ఎదురుగా ఆపోజిట్లో టెంపుల్ ఉంటుంది. టెంపుల్ డైరెక్ట్ దారి ఉండాలని చెప్పేసి వర్క్ నడుస్తుందండి. చాలా ఫుల్ బిజీగా ఉన్నాయి రోడ్లు. ఒక 1 month 2 months అదే పని నడుస్తుంది అట. రాజన్న గర్భగుడి దగ్గరికి వెళ్ళడానికి షాప్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. కన్నుల పండుగ ఉంటుందండి. మొక్కుబళ్ళు తీర్చుకోవడం, బోనాలు, తలనీలాలు, ఇక్కడ మొక్కుబళ్ళు చాలా ఉంటాయండి. బోనాలు, ఈ ఆటలు, పోచంపల్లి టెంపుల్ వరకు వెళ్ళి రాజరాజన్న స్వామి హరహర మహాక్షేత్రం అండి. ఇక్కడ మన తెలంగాణలో సిరిసిల్లలో ఉందండి. ఇది ఎంత గొప్ప అండి, మనకు చాలా గొప్ప. ఇక్కడ కోడె మొక్కులు చాలా ఫేమస్ అండి. మన కోరికలు నెరవేరితే తండ్రికి మళ్ళీ మనం వచ్చి కోడలు ఒప్పజెప్తామని మొక్కుకుంటామండి. ఇక్కడ చాలా ప్రసిద్ధి అంటే కోడె మొక్కులేనండి. చూడండి ఎంట్రన్స్ ఎట్లా ఉందో రాజరాజేశ్వర స్వామిది. దేవస్థానం అంటే ఎంత పవర్ఫుల్ అండి. దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారండి. చాలా అసలు ఫేమస్ అయిన ప్లేస్ అండి. ఎంత ఫేమస్ అంటే మనం అక్కడ కాలు పెడితేనే మన జన్మ ధన్యమైనంత ఫీలింగ్స్ వస్తాయండి. అది మన తెలంగాణలో ఉండడం మన చాలా అదృష్టంగా భావించాలండి. మనం ఇక్కడ శివరాత్రి చాలా బాగా చేస్తారండి. ఇప్పుడు కోనేరుకు వచ్చాను చూడండి. స్నానాలు చేయాలి కదా మనం. స్నానాలు చేసి దర్శనానికి వెళ్తాం కదా. కోనేరు చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా నీట్గా ఉందండి. ఉండడం అంతవరకైనా చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఉన్న స్నానాలు చేసిన మనం గంగాదేవికి కొబ్బరికాయ కొట్టిన నీళ్ళల్లో వేయకుండా అక్కడ ఉంటుంది చూడండి. గంగా దగ్గర అక్కడ లోపలికి దిగకుండా ఇక్కడ మామూలుగా కూడా ఒక ట్యాప్ ఉంటుందండి. ఆ ట్యాప్ దగ్గర కూడా చేయొచ్చు. ఎందుకంటే కొద్దిగా పెద్దవాళ్ళు దిగలేరు కదా కిందికి. చెప్పాలంటే మేము కూడా లోపలికి దిగలేదండి. మేము కూడా ఇదే ట్యాప్ దగ్గర స్నానాలు చేశాము. స్నానాలు చేసి దర్శనానికి వెళ్దామండి. ఇక గర్భగుడి ముందల చెట్టు ఉంటుందండి, మారేడు చెట్టు. మారేడు చెట్టుకు దండం పెట్టుకొని పసుపు కుంకుమ వేసి బయలుదేరుతామండి మనం గర్భగుడి దగ్గరికి. గర్భగుడి దగ్గరికి వచ్చామండి. చూడండి ఓం నమ శివాయ అని వినపడుతుంటే ఆర్తనాదాలు ఒళ్ళు గరిపొడుస్తాయండి మనకు. ఆ సంతోషం అవి ఎంత వేరేనండి. ఇక బోనాలు, సంతోషాలు, ఆ వేములవాడ అన్న పేరు వింటుంటేనే ఎంత హాయిగా ఉంటుందండి మనసుకు, ఉల్లాసంగా. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.